దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామములకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎందుకో తెలియదు, దేవుడు నన్ను ముందుకు వెళ్ళను, ఆయన సంఘాన్ని మహిమతో నింపుతానంటున్నాడు. ఆమె మహిమతో నింపుతానంటున్నాడు. హోరేబు మీద దిగి వచ్చిన ఆ అగ్ని, ఆ అభిషేకం రానున్న దినాల్లో సేవకుల నుంచి మీ మీదకి రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కదులుతున్న మందిరముగా మారుగా ఆ మందిరం మీద ఉన్న మహిమ ఈ మందిరం మీద ఉండగా. ఇంకొక మాట ఏంటంటే, మొదటి మందిరము మీద ఉన్న మహిమ కంటే కడపటి మందిరం మీద ఉన్న మహిమ అత్యధికముగా ఉండదు కాక. అది అంతకంతకు తగ్గిపోయే మహిమ. కానీ మన మీద కడవరి మందిరాల మీద మన మీద దిగి వచ్చే మహిమ అది అంతకంతకు. చెప్తాను వినండి. అరేకాల నుంచి దేవునికి స్తోత్రం. ఒక విషయం తెలుసా, మోషే మీదకు ఉన్నటువంటి మహిమ మొక్కం మీద మాత్రమే ఉన్నది. అది అంతకంతకు తగ్గిపోయింది. కానీ మన మీద ఈ కడవరి మందిరం మీద చదువు ఎందుకు కొనుక్కుంటాం. దేవునికి స్తోత్రం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను సెలవిస్తున్నాను, దేవుడు సెలవిస్తున్నాడా? అక్కయ్యనా 2:7 2:9. దేవునికి స్తోత్రం. చదువు. సైన్యములకు అధిపతి యెహోవా చెప్పేది హోరేబు మీద దేవుడు సెలవిస్తున్నాడు. ఇది ప్రవచనం నెరవేరబోతుంది. చెప్పండి, కనపడుతుంది అక్కడ. ఇది రాసుకోండి, బైబిల్ గ్రంథంలో రాయండి. ఇది ప్రవచన వాక్కు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు దేవునికి మహిమ కలుగును గాక. సమాధానము లేని వారికి సమాధానము దొరుకును గాక. ఆమేన్. చదువు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు మరియు దర్యావేసి ఏర్పడిన 2వ సంవత్సరమున ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి మందిరం అంటే దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మందిరం అంటే ఎవరు? కడపటి మందిరం అంటే మనము. దేవునికి స్తోత్రం. అన్ని జనులు. హల్లెలూయా. వాళ్ళ మీద కంటే నిత్యముగా అత్యధికమైన మహిమ దేవుడు మన మీద నింపబోతున్నాడు. ఈ హోరేబు మీద నింపబోతున్నాడు. ఇదే ప్రవచన వాక్కు. దేవునికి స్తోత్రం. ఈ మందిరం అంట, ఈ మందిరంలో ఉన్న ప్రజల మీద దేవుని మహిమ అత్యధికంగా రాబోతుంది. ఆమె నాన్న ఒకసారి దేవుని మహిమతో నింపబడునుగా, దేవుని ప్రసన్నతతో నింపబడునుగా. నిత్యంగా చెప్తున్నానండి, సంఘం ఎత్తబడాలంటే ఈ భూమి మీద ఆయన మహిమను ధరించుకొని ఉండాలి. ఏం ధరించుకోవాలి? మహిమ గల రాజు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మహిమ గల సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుర్కోవాలంటే ఈ నిత్యంగా ఏం చేయబడాలి తెలుసా? మహిమను ధరించుకోవాలి. ఏంటంట? ఏం ధరించుకోవాలి? అందుకనే దావీదు మహిమను కోరుకుంటున్నాడు. ఆయన ప్రసన్నతను కోరుకుంటున్నాడు. ఆయన ముఖ దర్శనం కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దావీదు నువ్వు మందిరానికి వెళ్ళి